దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. పరమదేవుడైన పరమాత్ముడు, ద్వైతాన్ని జయించిన ద్విజుడు, సద్గురువు మరియు జ్ఞానులను పూజించటం, పవిత్రత, సరళత్వం, బ్రహ్మచర్యం మరియు అహింస, వీటిని శరీరానికి సంబంధించిన తపస్సు అనడమైంది. శరీరం ఎప్పుడూ కోరికల వైపు పరుగులెడుతుంది. దీనిని అంతఃకరణం యొక్క ప్రవృత్తులకు అనుగుణంగా తపింపచేయడమే శారీరక తపస్సు. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఏ యజ్ఞమైతే శాస్త్ర విధిచే రహితము, ఏదైతే అన్నాన్ని అంటే పరమాత్మను సృష్టించడంలో అసమర్థమైందో, మనస్సును అంతరాళంలో నిరుద్ధం చెయ్యగల సామర్థ్యం లేనిదో, దక్షిణ అంటే సర్వస్వ సమర్పణ భావంచే రహితము మరియు ఏదైతే శ్రద్ధారహితము, అలాంటి యజ్ఞం తామస యజ్ఞం అనబడుతుంది. అలాంటి పురుషుడు వాస్తవిక యజ్ఞాన్ని గురించి తెలియనివాడు. ఇప్పుడు చెప్పబోయేది తపస్సు. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ఈజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. హే అర్జున, ఏ యజ్ఞమైతే కేవలం ఢంబాచారం కోసమే చెయ్యబడుతుందో లేక ఫలాన్ని ఆశించి చెయ్యబడుతుందో దాన్ని రాజసయజ్ఞంగా తెలుసుకో. దీని కర్తకు యజ్ఞం యొక్క విధి తెలుసు. కాని డంబాచారంతో ప్రతిఫలాన్ని ఆశించి చేస్తారు. ఫలానా వస్తువు దొరుకుతుంది, లోకులు యజ్ఞం చేస్తున్నాడని గౌరవంగా చూస్తారు, ప్రశంసిస్తారు. అలాంటి యజ్ఞకర్త వాస్తవానికి రాజసగుణం కలవాడు. ఇప్పుడు తామస యజ్ఞం గురించి చెప్తాడు.